హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీని. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ స్వాగతం పలుకుతున్న దేవభూమి ఉత్తరాఖండ్ అయిన బద్రీనాథ్‌లో. బద్రీనాథ్ క్షేత్రం మీలో అందరికీ తెలిసినదే. అలాగే బద్రీనాథ్ క్షేత్రంలో ఎన్నో విశేషాలు, వింతలు, ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అతి తక్కువ మంది మాత్రమే కొన్ని ప్రదేశాలకు వెళ్తారు. చాలామంది తిరిగి ప్రయాణం చేస్తారు. అలాగే ఈ యొక్క బద్రీనాథ్ క్షేత్రం ఎంతో పుణ్యధామం. ఇక్కడ ఎనిమిదవ వైకుంఠంగా పిలువబడే ఈ బద్రీనాథ్ క్షేత్రంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇలాంటి విశేషాలు అలాగే సరస్వతి నది 2025లో వచ్చే పుష్కరానికి మన వాళ్ళంతా కూడా పుష్కర స్నానం చేయడానికి ఇక్కడికి వస్తారు. ఇలాంటి పుష్కర స్నానానికి సరస్వతి నదిలో ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఎక్కడుండాలి? అలాగే బద్రీనాథ్‌లో చూడడానికి ఏమున్నాయి? అలాగే ఇక్కడ ఉండడానికి ఏమున్నాయి? ఇలాంటి పూర్తి వివరాలు నా వీడియోలో అందజేయబడతది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా వెళ్తున్నట్లయితే గనక వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతది కాబట్టి. బద్రీనాథ్ క్షేత్రం ఎంతో ప్రాముఖ్యత గలది. మేము గత రాత్రి వచ్చాం మీ అందరికీ తెలుసు కదా! ఇవాళ మాది రెండో రోజు. ఉదయం 6 గంటలకు మేము బయలుదేరాము. ఇక్కడ కూడా వేడి నీళ్ళ కుండం ఉంటదండి. ఇక్కడ వేడి నీళ్ళ కుండం చాలా ప్రాముఖ్యత గలది. ఇక్కడ కంపల్సరీ వేడి నీళ్ళ కుండంలో స్నానం ఆచరించిన తర్వాతే భగవంతుడి దర్శనానికి వెళ్తారు. ఈ వేడి నీళ్ళ కుండం పురాతనం నుంచి 2 కథనాలైతే ఉన్నాయి. ఒకటి ఇది లక్ష్మీనారాయణుడి పాదాల నుంచి నీళ్లు వస్తాయి కాబట్టి ఇక్కడ నిత్యం వేడిగా ఉంటాయంటారు. అలాగే ఇంకొకటేంటంటే శంకరాచార్యులు నదీ తీరాన స్నానమాచరించినప్పుడు శాలిగ్రామ శిలలు దొరికినప్పుడు ఈ కుండంలో వేయడం వల్ల ఇక్కడ నిత్యం వేడి నీళ్ళ కుండంగా మారింది అని కూడా అంటారు. ఈ వేడి నీళ్ళ కుండంలో ఎవరైతే స్నానమాచరించి ఆ యొక్క నారాయణుడి దర్శనం చేసుకునే అమ్మ అయిన లక్ష్మీదేవి దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే నిత్యం ఎలాంటి ధనధాన్యాలకి లోటు ఉండదు. లక్ష్మీ కటాక్షం నిండుగా ఉంటది అంటారు. ఈ క్షేత్రం వదిలి మహావిష్ణువు ఏ క్షేత్రానికి వెళ్ళడంట. ఎందుకంటే ఈ క్షేత్రం అంటే బద్రీనాథ్ క్షేత్రం అంటే మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ప్రదేశం. అలాగే ఈ యొక్క ప్రదేశంలో 6 నెలలు నిద్రలోని 6 నెలలు పూజలు అందుకుంటూ ఉంటాడు ఈ క్షేత్రంలో. అలాగే ఈ క్షేత్రంలో నిత్యం వెలుగుతున్న జ్యోతి కనిపిస్తది మనకి. 365 రోజులు జ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంటది. అలాగే ఇంకోటేంటంటే మహావిష్ణువు 6 నెలల తర్వాత డోర్లు క్లోజ్ చేసే టైంకి వెన్న రాసి పెడతారు. అంటే రగ్గు గట్ట అన్నీ కప్పుతారంట. తర్వాత పంతులు మాత్రం అంటే బ్రాహ్మణులు రాహుల్ జాతికి చెందిన బ్రాహ్మణులు మాత్రమే ఈ గుడి తలుపులు తీసి లోపలికెళ్ళి చూస్తారు. ఆ వెన్న ఎలా రాసిందో అలాగే ఉంటే గనక ఎలాంటి లోటుపాట్లు ఉండవు. అలాగే గనక వెన్న కొంచెం కరిగినట్టు అలాగే నెయ్యి నెయ్యిగా ఉంటే గనక వర్షాలు ఎక్కువగా పడతాయని ఇక్కడ వారి నమ్మకం. అలాగే ఈ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి మనకి దర్శనమిస్తది. ఈ క్షేత్రంలో దర్శనం అయిపోయిన తర్వాత మనకి బయటకొచ్చినప్పుడు ఈ గుడి యొక్క బయట ఏదైతే పెయింటింగ్ ఉంటదో, ఆ పెయింటింగ్ అంతా కూడా మనకి బుధుడు దేవాలయాలు తలపిస్తది. మీరెప్పుడైనా బుధుడు దేవాలయాలకెళ్ళినప్పుడు ఆ బయటున్న డిజైన్ చూడండి. మనకి బద్రీనాథ్ యొక్క గుడి బయట డిజైన్ చూడండి. మనకి 2 ఒకలాగే అనిపిస్తది. ఈ బద్రీనాథ్ క్షేత్రం మన హిందువులకి ఎంతో ప్రాముఖ్యత గలది. ఈ క్షేత్రానికి పైకి వెళ్తే బ్రహ్మ కమలాలు దొరుకుతాయి. అయితే 3 కిలోమీటర్లు వెళ్ళాలి కాబట్టి మేమెళ్ళే టైంకి వర్షాల టైం వల్ల మమ్మల్నయితే పంపించలేదు. ఈ గుడికి కొంచెం మనం బయటకొచ్చాక లెఫ్ట్ హ్యాండ్ వైపు 2 ఫ్లైఓవర్లు కనిపిస్తాయి చూస్తున్నారు గదా! అందులో పాత ఫ్లైఓవర్ పక్కనైతే బ్రహ్మ కపాలం ఉంటది. ఇక్కడ బ్రహ్మదేవుని యొక్క ఐదో తల పడింది, తెగిపడిందంటారు. అందుకని ఇక్కడ ఎవరైతే శ్రాద్ధ కర్మలు చేస్తారో వాళ్ళకి మళ్ళీ జన్మంటూ ఉండదు. వాళ్ళు స్వర్గానికి చేరుకుంటారంటారు. అలాగే ఇక్కడ శ్రాద్ధ కర్మలు అందుకోవాలన్నా వాళ్ళు ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండుండాలని అని కూడా ఇక్కడ పూజారులు అంటారు. ఈ గుడి తెరిచే టైంకి 3 తాళం చెవులుతో తెరవబడతదండి ఈ గుడి. ఒక తాళం చెవొచ్చి మహారాజు అంటే 16వ శతాబ్దంలో ఈ గుడిని పునర్నిర్మించిన మహారాజు దగ్గరుంటది.
అలాగే రెండో తాళం చెవి రాహుల్ అంటే రాహుల్ జాతికి చెందిన కేరళ పండితుల దగ్గర ఉంటది. అలాగే మూడోదొచ్చి తాగి బండార్. బండార్ అంటే జనం అంటే పరిపాలించే ఆయన దగ్గర ఉంటది. అంటే ఇక్కడ లోకల్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ దగ్గర మూడో తాళం చెవి ఉంటది. ఈ గుడి తలుపులు తెరిచేటప్పుడు 3 తాళం చెవులు పెడితేనే గుడి తలుపులైతే తెరుచుకుంటాయి. లేకపోతే తెరుచుకోవు. ఎక్కడా లేనిది ఈ యొక్క గుడికి ఈ యొక్క ప్రత్యేకత ఉన్నది. ఈ గుడికి ఒక తాళం కప్పకి 3 తాళం చేతులతో తెరవబడతది. అలాగే ఇక్కడ బ్రాహ్మణులు అంటే నిత్యం ఆ యొక్క మహావిష్ణువుని అభిషేకం, అలాగే సాయంత్రం హారతి ఇచ్చేది రాహుల్ జాతికి చెందిన కేరళ పండితులు. ఎందుకు అంటే వాళ్ళకి మాత్రం ఈ హక్కు ఎందుకొచ్చిందంటే శంకరాచార్యుల యొక్క తల్లిగారు చనిపోయినప్పుడు ఆయన ఆ తల్లికి శ్రాద్ధ కర్మలు చేయడానికి వెళ్లారు. తల్లి కోరిక మేరకు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఆయన్ని చేయడానికి లేదు. నువ్వు సన్యాసం తీసుకున్నావు ఎలా చేస్తావు అన్నప్పుడు ఆయన వాళ్ళ మాటలు వినకుండా తల్లి శ్రాద్ధ కర్మలు చేయడానికి నిశ్చయించుకున్నారు. అప్పుడు కణవ పండితులెవరో కూడా ఆ తల్లిని తీసుకెళ్ళడానికి అటు వరకు తీసుకెళ్ళడానికి ఎవరు రాలేదు. అప్పుడు ఆయనతో ఉన్న నలుగురు శిష్యులు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా చేశారు. అందుకని శంకరాచార్యులు 4 దిక్కులు నలుగురు శిష్యులకి ఇచ్చారు. రాహుల్ జాతికి చెందిన కేరళ బ్రాహ్మణ్స్ మాత్రమే ఈ రోజుకి పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ఇక్కడ పూజకి రూ. 4000 టికెట్టు మనిషికి. ఉదయం మాటలు నిజరూప దర్శనం అభిషేకం జరుగుతది. అభిషేకం చేసిన జలాన్ని, పుష్పాల్ని మనకి ప్రసాదంగా ఇస్తారు. పాండిత్యంలో ఎంతో పట్టు ఉన్నవాళ్ళని మాత్రమే వీళ్ళు ఈ గుడికి మెయిన్ పూజారిగా ఎంచుకుంటారు. మెయిన్ పూజారిగా ఉండే బ్రాహ్మణులు కటిక బ్రహ్మచర్యం పాటించాలి. అయితే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో బ్రహ్మచర్యం చాలా మటుకు పాటించడం లేదు. అందుకని చెప్పి ఈ గుడి తెరిచిన 6 నెలలు మాత్రం కటిక బ్రహ్మచర్యం పాటిస్తారు. ఎవరైతే ఈ గుడి పూజారిగా ఉంటారో వాళ్ళు ఈ యొక్క నది అలకనంద నది దాటి గుడివైపు వెళ్ళాక మళ్ళీ 6 నెలలు క్లోజ్ అయ్యే వరకు ఇటువైపుకి బ్రాహ్మణులు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. 6 నెలలు కూడా గుడి దగ్గర మాత్రమే వాళ్ళ నివాసం. అలకనంద నది దాటి ఇటువైపుకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రారు. ఎందుకంటే ఇక్కడ ఆచారం అది. బద్రీనాథ్ క్షేత్రం నుంచి 3 కిలోమీటర్లు మానా విలేజ్. फिर आप वहाँ से सीढ़ियाँ नीचे उतरी हुई हैं, वहाँ नीचे जाइएगा, वहाँ सरस्वती नदी है, मंदिर है सरस्वती जी का, भीम का पुल है जिसने भीम ने बनाया था, और वो जो गेट बना हुआ है जहाँ से पांडव स्वर्गारोहण गए थे, वहाँ दर्शन करने के बाद आप चाहें तो थोड़े और आगे है, फिर वो चढ़ाई मतलब वो गेट से ऊपर जाओ तो वहाँ वसुधारा है, झरना बहता है ऊपर से, तो कहते हैं कि वो झरना उसी के ऊपर गिरता है जिसने जीवन में कोई पाप ना किया हो। जिसने पाप सच में हो रहा है? हाँ, जिसने पाप किया हो उसके ऊपर नहीं गिरता। तो वहाँ जाना चाहो तो वो फिर गेट से ऊपर जाना पड़ता वो तो बहुत 3 किलोमीटर है ना। है, बस 2 किलोमीटर पड़ेगा आगे, 2 या 3 किलोमीटर। वहाँ नहीं जाना है तो आप वहाँ से सीधे नीचे के रास्ते से हम वापस आ सकते हैं। थैंक यू, मैंने आपको रोक दिया। नहीं कोई बात नहीं, आपको कौन कौन जाने ఈయన ఇక్కడ ఉన్న దేవాలయాలు, అలాగే ఇక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి ఎంతో బాగా మనకి వివరించారు. ఇక్కడ మేము మానా విలేజ్‌కి వెళ్ళే దారి మార్గంలో మీరు చూస్తున్నారు కదా! కాలీఫ్లవర్ పంట, అలాగే చిన్న చిన్న పంటలైతే వీళ్ళు పండించుకున్నారు స్వయంగా. అలాగే ఇక్కడ ఉత్పాదన ఎక్కువ. ఇక్కడ వీళ్ళే సొంతంగా తయారు చేసుకుంటారు. అలాగే సొంతంగా విక్రయం చేస్తారు. ఇక్కడ రేట్లయితే చాలా తక్కువ రేట్లుంటాయి. క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ అయితే ఇస్తారు. ఇక్కడికి నేనెప్పుడొచ్చినా కూడా ఏదోకటి కొనుక్కొని పట్టుకెళ్తాను. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం ఇదే కాబట్టి వాళ్ళు మనకి చాలా మంచి క్వాలిటీ అయితే నాకిక్కడ దొరికిన క్వాలిటీ మనకి వేరే దగ్గరైతే ఈ కాస్ట్‌కయితే లభించదు. అందుకని నేను ఎప్పుడొచ్చినా కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడి నుంచే నేను తీసుకుంటున్నాను. మేమిక్కడి నుంచి ముందుగా మహాగణపతి యొక్క గణేష్ గుఫకైతే వెళ్తున్నాం. గణేష్ గుఫకి వెళ్ళే దారి మార్గంలో ప్రతి ఇంటికి చూస్తున్నారు కదా! ఎంతో అద్భుతమైన పెయింటింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క పెయింటింగు ఒక్కొక్క చరిత్రను మనకి తెలుపుతుంటాది. ఇక్కడ వీళ్ళు 6 నెలలు మాత్రమే ఈ యొక్క మానా విలేజ్‌లో ఉంటది. ఈళ్ళు వాడే వాటర్ అంతా కూడా సరస్వతి నది నీళ్ళు. ఇక్కడ గణేష్ గుఫ చూస్తున్నారు కదా! గణేష్ గుఫ పైకెళ్ళాక పెద్ద కొండ, కొండ లోపల గృహ అండి. ఒక ఎదురుగుండా మనకి వినాయకుడు దర్శనమిస్తాడు. అలాగే
చూస్తున్నారు కదా! ఎదురుగుండా ఒక తలుపుంది. అదేమో వినాయకుడు దర్శనమిస్తాడు. లోపలికెళ్తే వినాయకుడు గృహ. ఇక్కడ వినాయకుడు మహాభారతాన్ని 3 పర్యాయాలు ఇక్కడే రాశారు. వ్యాస మహర్షి చెప్పినట్టుగా ఇక్కడ రాశారని చెప్పి ఈ రోజుకి చాలామంది చెప్తుంటారు. అలాగే అక్కడ ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ మానా విలేజ్‌లో నేచర్ చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బావుంటది. వెళ్ళే కొలది ఒక్కొక్క కథనాన్ని మనకు తెలుపుతుంటది. ఇది ఇండియన్ ఫస్ట్ విలేజు, అలాగే లాస్ట్ విలేజ్ కూడా. అలాగే ఇండియాలోనే ఫస్ట్ టీ కొట్టు, లాస్ట్ టీ కొట్టు కూడా ఇదే. ఈ టీ కొట్టు పక్కనే వ్యాస మహర్షి గృహ ఉన్నది. ఇక్కడ వ్యాస మహర్షి ఎన్నో గ్రంథాలను రాశాడు. అలాగే వినాయకుడికి బోధన కూడా మహాభారతానికి రాయడానికి బోధన కూడా ఇక్కడే చేశారంటారు. గృహ లోపడైతే వీడియో తీయకూడదు. గృహ లోపలికెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఇంకొకటి ఇక్కడ పండితులు ఏమంటారంటే, ఎవరైతే చదువుకునే పిల్లలుంటారో వాళ్ళని ఇక్కడ దర్శనం చేయిస్తే వాళ్ళకి చదువు బా వస్తదని. ఎందుకంటే మహావిఘ్నేశ్వరుడు ఇక్కడే వ్యాస మహర్షి బోధన చేసిన మూలనే ఆయన గ్రంథాన్నయితే రాయగలిగారు. అలాగే మహాభారతంలో 3 అధ్యాయాలు ఆయన రాయగలిగాడు అంటారు. అలాగే మీకెప్పుడైనా అవకాశం ఉంటే గనక మీ పిల్లలకి ఇక్కడ దర్శనం చేయించుకోండి. ఒకవేళ అవకాశం లేని వాళ్ళు మీరే పిల్లల కోసం దండం పెట్టుకోండి. మేము 2 అయిపోయిన తర్వాత కిందకైతే యారో మార్క్ ఉంటది. మనం పాండవులెళ్ళి స్వర్గారోహణంకెళ్ళిన దారిది. ఈ దారి మార్గంలో వెళ్ళే చిన్న చిన్న ఇల్లులండి. వీళ్ళ వాటర్ కూడా కింద నుంచే తెచ్చుకుంటారంట. ఏం కావాలన్నా టౌన్ నుంచి తెచ్చుకుంటారు. చాలా మట్టికి వీళ్ళు స్వయంగా పండించుకొని తింటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కింద గదా! నా వెనకాల ఒక చిన్న దారి కిందకెళ్ళింది. అది 12 సంవత్సరాల క్రితం అంటే ఒక 13, 14 సంవత్సరాల క్రితం సరస్వతి పుష్కరం వచ్చినప్పుడు ఆ రూట్ అయితే వేశారు. ఆ సంగం దగ్గరికెళ్ళి స్నానం ఆచరించేవారంట. ఆ రూటు కాలక్రమేణా మొత్తం మూసుకుపోయింది చూశారు కదా! కొండ చర్యల వలన. ఇంకిప్పుడు ఆ దారైతే లేదు. సరస్వతి నదికి కిందకి దిగడానికి వేరే దారైతే లేదు. స్నానం చేయడానికి గట్టాని. ఇక్కడ రూములు కూడా సీజన్‌లో 5,000 అన్ సీజన్‌లో 3,000కి ఇస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా! మానా విలేజ్‌లో మాత్రమే సరస్వతి నదిని చూడగలం. అలాగే ఇక్కడ మాత్రమే చూడగలం. అలాగే ఇక్కడే అలకనంద నదిలో సంగమిస్తుంది. అలాగే మనకింకా సరస్వతి నదికి కనిపించదు. పాండవులు ఈ దారి మధ్యలోనే స్వర్గానికి చేరుకున్నారు. మీరు చూస్తున్నారు కదా! ఎదర ఒక చిన్న గుడిలాగా ఉంది కదా! ఒక అర కిలోమీటర్ నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ద్రౌపది దేవి దేహం చాలించింది. ఆవిడని అక్కడే అన్ని కార్యక్రమాలు చేసి అక్కడే గుడి కట్టారు. ఈయన చూస్తున్నారు కదా! ఈయన అంటే సంవత్సరం పొడుక్కి ఈయన ఇక్కడే ఉంటారంట ఒక్కొక్కసారి. ఈ గృహలోనే మంచుతో ఇది మొత్తం కప్పబడిపోతుంది. అయినా సరే ఆ చిన్న గృహలోనే ఆయన ఆ చలిలోనే ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ సరస్వతి అమ్మవారి దర్శనం, అలాగే సరస్వతి నది కనిపిస్తుంది కదా! చిన్న రాయి గుండా మనకి సరస్వతి నది అయితే బయటికి వస్తుంటది. ఆ రాయి అవతల నుంచి ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఈ రోజుకి కనిపెట్టలేకపోయారు. ఈ నది ఎంత ప్రవాహం ఎలా వస్తుందని చెప్పి. పాండవులు ఈ నది దాటి స్వర్గానికి వెళ్ళే దారిలో ఈ సరస్వతి నది అయితే ఆళ్ళకి అడ్డుగా కనిపిస్తది. ఈ సరస్వతి నది ఎలా దాటాలి? ఈ ప్రవాహం ఎలాగా అనుకున్న టైంలో భీముడు 2 పెద్ద పెద్ద రాళ్ళను తెచ్చి వంతెనలా కట్టారు. ఇప్పుడు మనం నుంచున్నది భీముడు కట్టిన వంతెన. నేను మీకు చూపిస్తాను. అంటే నది పైన వంతెన ఎలా కట్టారు? ఎలా నిర్మించారు? 2 రాళ్ళను తెచ్చి ఇక్కడేసారు. దీన్ని భీమ్ పూల్ అంటారు. నేను నుంచున్న ప్లేస్ అయితే భీమ్ పూల్. నా ఎనకాల కనిపిస్తుంది కదా! స్వర్గానికి వెళ్ళే దారది. అయితే ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు మనం గనక వెళ్తే గనక వసుధార వాటర్ ఫాల్స్ ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరం. వసుధార వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాలంటే చాలా కఠినంగా ఉంటది దారి. అయితే ఉదయాన్నే స్టార్ట్ అవుతే గనుక ఒక 7, 8 ఆ టైంకి స్టార్ట్ అవుతే మనం సాయంత్రం ఈజీగా 5:30, 6 అవతలకి వచ్చేయొచ్చు. భీమ్ ఫుల్ అంటే ఇదేనండి. భీముడు నిర్మించిన రాయితో చేసిన వంతెన సరస్వతి మీద. చూస్తున్నారు కదా! ఆ చిన్న రంధ్రంలోంచి ఈ నది అయితే ప్రవాహం వస్తుంది. మీకు నేను చూపిస్తాను చూడండి. ఇంగ చూస్తున్నారు కదా! ఈ సరస్వతి నది వచ్చి అలకనంద నదిలో అంతర్వాహిని అయిపోతుంది. ఇక్కడి నుంచి ఇంక మనకి సరస్వతి నది అయితే కనిపించదు. ఇక్కడ ఉండడానికైతే మానా విలేజ్‌లో చాలా తక్కువ రూమ్‌లయితే ఉన్నాయి. అంటే ఒక 3, 4 హోటల్స్ మాత్రమే ఉన్నాయి. హోమ్ స్టే ఉన్నాది. మనిషికి ఒక 1800, 2000 అలా తీసుకుంటారు హోమ్ స్టే. అయితే మనం నది స్నానం చేయడానికైతే ఇక్కడ చాలా కష్టం.
మేబీ ఈ మే నెలలో ఏమన్నా వచ్చేటప్పటికి ఏమన్నా కట్టాలేమో తప్ప ప్రెజెంట్ అయితే స్నానం చేయడానికైతే చాలా కష్టం. దిగడానికి కూడా అంటే మగవాళ్ళైతే దిగగలరు కానీ ఆడవాళ్ళైతే దిగలేరు. ఎందుకంటే ప్రవాహం చాలా అంటే చాలా వేగంగా ఉంటది. ఈ యొక్క పర్వతాలు ఇవన్నీ చూస్తున్నారు కదా! ఇవన్నీ దాటుకునే పాండవులైతే స్వర్గానికి వెళ్లారు. అయితే స్వర్గానికెళ్ళే దారి మధ్యలోనే ద్రౌపదీదేవి దేహం చాలించింది. ఇలాంటి ప్రదేశాలకి రావడం, అలాగే వ్యాస్ గృహ, అలాగే గణేష్ గృహ చూడడం, అలాగే భారతంలో 3 అధ్యాయాలు ఇక్కడే ఆ మహాగణాధిపతి రాసాడంటే నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. గృహలోకెళ్ళినప్పుడు మనకి ఒక రకమైన వైబ్స్ అయితే మనకి వస్తది. అంటే అనిపిస్తది మనకి ఒక రకమైన వైబ్స్. ఎందుకంటే అక్కడ ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ఫీల్ అయితే కంపల్సరీ కలుగుతది. మీరు వెళ్ళినప్పుడు కావాలంటే చూడండి. మేమైతే దర్శనం అన్నీ చేసుకొని మానా విలేజ్ అంతా చూసుకున్న తర్వాత మేము రిటర్న్ అయితే 4:30 అవతల 4:35 అవతలకి బ్యాక్‌కొచ్చేసాం. మా వోళ్ళైతే రూమ్‌లో ఉండిపోయారు. నేనైతే సాయంత్రం సంధ్యా దీపం చూడడానికి వెళ్తున్నాను హారతి. ఎందుకంటే సంధ్యా హారతి చూడడం చాలా అదృష్టం కదా! మనం అన్ని సార్లు చూడాలనుకుంటే మనం చూడలేం అసల. అలాంటిది అవకాశం మనకు భగవంతుడు ఇచ్చాడని చెప్పి నేనైతే గనక కాళ్ళు నొప్పులొచ్చినా సరే నాకు భగవంతుడి ధ్యానం ఎక్కువ కాబట్టి నేనైతే హారతి చూడాలని చెప్పి బయలుదేరిపోయాను. దారి మధ్యలో మాత్రం నాకు ఆటంకం అని చెప్పలేను గానీ, నా వీక్‌నెస్ అయితే చెప్పగలను. చూసారు కదా! మమ్మల్ని ఇక్కడ ఆపేశారు అంటే, ఆ యొక్క హారతి చూడాలన్నదో ఏంటో తెలీదు గానీ, నారాయణుడి యొక్క అనుగ్రహం నిజంగా చాలా అంటే చాలా ఉన్నాదనిపించింది. ఎందుకంటే, ఈవినింగ్ టైం కూడా అందరూ ఉండగా కూడా తులసిమాల నాకు ఇంకొక ఆవిడకే దక్కింది. అలాగే హారతి చాలా అంటే చాలా జరిగింది. నేనెప్పుడు కూడా సాయంత్రం హారతి అయితే చూడలేదు. బద్రీనాథ్‌లో. నిజంగా బద్రీనాథ్‌లో ఒక్కసారైనా సాయంత్రం హారతి అయితే కంపల్సరీ చూడాలి. అలాంటి జనం తక్కువ ఉండడంతో హారతి చాలా అంటే చాలా జరిగింది. అలాగే చాలా దర్శనం కూడా అయింది. నేను తులసిమాల తీసుకున్నాక కాసేపు భజన కూర్చున్నాక ప్రార్థన చేసుకొని బయటకైతే వచ్చాను. బయటికి రాగానే వ్యూ చూడండి. ఎంత బావుందంటే లైటింగులతో బద్రీనాథ్ అంతా కూడా నిజంగా చాలా వెలుగుల్లో నిండిపోయింది. ఆ యొక్క మాటలు నేనైతే చెప్పలేకపోతున్నాను. నిజంగా ఆ ఫీలు అక్కడికెళ్ళి అనుభవించినప్పుడు మనకు కలుగుతది. ఆ సంతోషం, ఆ ఆనందం గూడాని. మేమైతే గనక మాలో వచ్చిన కొంతమంది వాళ్ళ బ్యాగులు గట్టా పట్టుకొని అయితే వెనక్కెళ్ళిపోయారు. మేమైతే గనక నైట్ ఉండిపోయాము. నైట్ ఉండిపోయి ఇది థర్డ్ డే అంటే మూడో రోజు. మూడో రోజు కూడా ఇంకా తెరవలేదండి. సో, మధ్యాహ్నానికి ఏమైనా తెరుస్తారేమో అని చెప్పి మేము కుండానికి కుండంలో స్నానం చేసేసి, ఆ తర్వాత నారాయణుడి దర్శనం చేసుకొని రూమ్‌కొచ్చాము. రూమ్‌కొచ్చేటప్పటికి మేమున్న ప్రదేశంలో మీరు చూస్తారు కదా! అస్సలు ఖాళీ ఎవ్వరు ఒక జనప్రవాహం అయితే లేదు. చాలా శ్మశానంగా, చాలా సైలెంట్‌గా అనిపించింది. మాకు ఏ విషయాలు తెలియడం లేదు. ఎందుకంటే తీస్తారో, తీయరో అసలు ఏ సమాచారం మాకైతే రావడం లేదు. అందుకని మేమేం చేసామంటే, సరే నేను ఇంకొకళ్ళు కలిపి ఎదరకంటూ వెళ్దాం అసలు చూద్దాం అని చెప్పి ఉదయం 11:30కి మేము స్టార్ట్ అయ్యాము. ఇలా బస్ స్టాండ్ వైపుకెళ్తే ఇక్కడైతే షాపులు, అలాగే ఆహ్, జనాలు, అలాగే రోడ్డు మీద ప్రతి ఒక్కళ్ళు అటు ఇటు తిరగడం ఇవన్నీ కూడా ఇక్కడే నేను గమనించాం. అయితే మేము అనిపించాం మళ్ళీ ఇంకో నాలుగో రోజుకి రూమ్ తీసుకునే కన్నా ఇక్కడ తీసుకుంటే బెస్ట్ అనిపించి మేమిక్కడ రూమ్ అయితే అడిగాము. రూమ్ అయితే మాకిక్కడ ఒక 1500కి అయితే ఇచ్చాడు. నిజంగా అంటే అన్ సీజన్ కదా! మామూలుగా అయితే అస్సలివ్వడు. అన్ సీజన్‌లో కూడా ఇప్పుడు రోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా తీయరు అనడం వల్ల మాకు 1500కి ఇచ్చాడు. మామూలుగా అయితే 3500 అంట అన్ సీజన్‌లోని. సీజన్‌లో అయితే గనక ఇదే రూము 10,000. ఇంగో చూస్తున్నారు కదా! ఈ రూమ్ మాకు 1500కి ఇచ్చారు. అది కూడా రోడ్ క్లోజ్ అయిపోవడం వల్ల. మేము మొత్తం అన్నీ తెలుసుకొని ఇంక ఇవాల్టికి తీయరు అని నిర్ధారణకొచ్చిన తర్వాతే మేము రూమ్ తీసుకొని డబ్బులైతే ఇచ్చేసాము. ఇక్కడ ఉండడానికేంటంటే రూమ్స్ కొత్తగా కట్టారు. అలాగే ఆశ్రమస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆశ్రమం ఏంటంటే అన్ సీజన్‌లో పర్ పర్సన్‌కి రూ. 200 భోజనం గట్టా పెడతారు. అదే గనుక సీజన్‌లో అయితే మనిషికి రూ. 1000 కింద పడుకోవడానికి సాప గట్టా ఇస్తారు. రూమ్స్ అయితే గనక అన్ సీజన్‌లోనే 3000 అంటే ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటది. చాలా మట్టికి మాత్రం సీజన్‌లో
10,000, 8,000 కూడా ఉంటాయి. లాస్ట్ ఇయర్ మేము ఆశ్రమంలోనే రూమ్ తీసుకున్నాము. 7 బెడ్స్‌ది. అదొచ్చి మాకు 7,000 పడింది. అంటే ఒక్కొక్క బెడ్ రూ. 1,000 చొప్పున పడింది మాకు. ఇక్కడ ఆశ్రమంలో ముందుగా చెప్పుకుంటే గనక మనం రైట్‌కొస్తామని, ఎంతమంది ఉన్నామని గట్టా చెప్తే వాళ్ళు మనకేంటంటే భోజనం అయితే రెడీ చేసి ఉంచుతారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంతేగాని ఇక్కడ ఎక్కడ కూడా అన్న సత్రాలు గట్టా ఉండవు. ఓన్లీ ఆశ్రమం ఒకటైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ బస్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నది ఆశ్రమం. రెండోదొచ్చి గుడి దగ్గరలో ఉన్నది ఆశ్రమం. ఈ 2 ఆశ్రమంలోనే భోజనాలైతే గనక నిత్యం పెడతారు. ముందుగా చెప్పిన వాళ్ళకి మాత్రమే. అప్పటికప్పుడు వెళ్తే భోజనం అయితే ఉండదు వాళ్ళ దగ్గర. కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవాలి మనం ఇక్కడ భోజనం కోసం. వీడియో ఇప్పటి వరకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వీడియోనైతే మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతది కాబట్టి. అలాగే ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము ఇది ఒక్కటే కాదండి. ఇంకా చాలా యాత్రలు చేస్తూనే ఉంటాను. కాబట్టి మీకు ప్రతి ఒక్కటి కూడా నోటిఫికేషన్ ముందుగా వస్తది. మా వెహికల్ అయితే గనుక మేము బయలుదేరిపోయాము. 3 రోజులు బద్రీనాథ్‌లో నిద్ర చేసిన తర్వాత 4గో రోజు ప్రయాణం మాకు బయలుదేరిపోయాము శ్రీనగర్‌కి. ఎందుకంటే గంగోత్రివే గానీ, యమునోత్రి గానీ వెళ్దాము. వీళ్ళకి చూపిందాం అనుకున్నాము. దారిలో అయితే వెహికల్ పంక్చర్ అయిపోయింది. సరే ఇదేంటి టైం వేస్ట్ అయింది అనుకున్నాం. తీరా చూస్తేలోకి జోసిమఠ్ వస్తలోకి చాలా ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. కింద దిగి ట్రాఫిక్ ఎందుకు ఆగింది ఏంటి అని చెప్పి ఆరా తీసుకునే లోపు తెల్లవారుజామున 7 గంటలకి ఇక్కడ మొత్తం మొత్తం కొండ చర్య అంతా పడిపోయిందంట రోడ్డు మీద. మొత్తం రోడ్డు రవాణా అంతా ఆగిపోయింది. అటు నుంచి ఇటు రావడానికి లేదు. ఇటు నుంచి అటు వెళ్ళడానికి లేదు. అలాగే వేరే రూట్ కూడా లేదు. ఇంకేం చేస్తాం చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎక్కడ బళ్ళు అక్కడే ఆగిపోయాయి. ఇంకెందుకని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా! చిన్న షాపింగ్ అయితే చేశాము. ఇక్కడ రగ్గులు గట్టా చాలా తక్కువ ప్రైస్‌కి దొరుకుతాయి. అది కూడా క్వాలిటీ బావుంటది. మేమైతే రూ. 1,000కి ఒక రగ్గు అయితే తీసుకున్నాము. ఇక్కడ పోలీస్ వాళ్ళేంటంటే ఆల్రెడీ బళ్ళు ఆగిపోయాయి కదా! చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళడానికి గట్టా లోకల్ వాళ్ళకి ఇబ్బందవుతున్నాయని చెప్పి బళ్ళన్నీ సైడ్ రూట్ నుంచి తీయించేశారు. మా డ్రైవర్ అయితే గనక కొంచెం అన్నీ తెలిసిన మూలనే బస్సునైతే కొంచెం సైడ్ రూట్ నుంచి వేరే ప్లేస్‌కి తీసుకొచ్చాడు. ఇక్కడ ఆపేసాడు. ఈవినింగ్ తీసినప్పుడు మనం వెళ్దాము. అదే గనక వెనక్కెళ్ళిపోతే మరీ లాస్ట్‌కెళ్ళిపోతాము. మళ్ళీ మనం ఇబ్బంది పడిపోతాం అని చెప్పి సైడ్ రూట్‌లోకి తీసుకొచ్చి ఆపాడు. ఇక్కడ భోజనాలకి వ్యవస్థ అయితే నిజంగా చాలా అంటే చాలా బావుంది. అయితే తక్కువ ప్రైజు ఉంది, ఎక్కువ ప్రైజు ఉంది. నేనైతే గనక ఎండలో చాలా దారుణంగా ఉన్న మూలని పెరుగన్నం, కర్డ్ రైస్ అయితే తీసుకున్నాము. నాకైతే రైస్ అండ్ కర్డ్ సెపరేట్‌గా ఇచ్చాడు. రూ. 250 అయింది. ఈవెన్ ఫ్రైడ్ రైస్ గట్టా తీసుకున్నా కూడా అదే కాస్టు. ఇక్కడ రూమ్‌లు అడిగాం మేము. ఒకవేళ ఉండడానికి, నైట్ రావడానికంటే రూమ్ అయితే గనక ఇద్దరికి 5,000 అడిగాడు. ఇంకా సరే అని చెప్పి మా డ్రైవర్ ఏం చేశాడంటే, మళ్ళీ వెళ్ళిపోదాం అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి సేమ్ ట్రాఫిక్‌లోనే ఆపాడు. అంటే ఎక్కడైతే మేము మార్నింగ్ ఆగిపోయాం కదా! అక్కడికే ఈవినింగ్ తీసుకొచ్చాడు. మొత్తానికి ఈవినింగ్ ఫైనల్ అయింది. రోడ్ అయితే క్లోజు. 2 డేస్ వరకు తీయరని చెప్పి. ఇంకేం చేద్దాం బస్సులోనే ఉండిపోదామా అనుకున్న టైంలోని మా ప నాతో వచ్చిన వాళ్ళకేంటంటే, ఇక్కడ లోకల్ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్‌కి రూమ్ అయితే ఇచ్చారు. అయితే వాళ్ళు రూమ్ ఇచ్చారు కదా అని చెప్పి అందరూ వెళ్లి పడుకుంటే బాగోదు కదా! మేమైతే గనక బస్సులోనే ఉండిపోయాము. మార్నింగ్ లేసాక మా వాళ్ళ దగ్గరికెళ్ళాను. అక్కడి నుంచి వ్యూ పాయింట్ చూడండి. నిజంగా చాలా బావుంది. ఇక్కడ ఫ్యామిలీ నిజంగా చాలా అంటే చాలా మంచివాళ్ళండి. అంటే ఒక్క ఫ్యామిలీయే కాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా నిజంగా చాలా అంటే చాలా మంచివాళ్ళు. ఎందుకంటే ముక్కు, మొఖం తెలియని వాళ్ళని ఇంట్లోని ఒక ప్లేస్ ఇచ్చి, రూమ్ ఇచ్చి ఉండడానికి అన్నీ ఇవ్వడం అంటే నిజంగా చాలా గ్రేట్. మన సైడ్ అయితే మనం ఎవరు కూడా ముక్కు, మొఖం తెలియనోళ్ళని అస్సలు రానివ్వం మనం. అలాంటిది వీళ్ళు ఎలాంటి భయం లేకుండా మనల్ని రానిచ్చి ఉండడానికి వాళ్ళకి షెటర్ గట్టా అన్నీ ఇచ్చారు. రూమ్ చాలా బావుంది. ఇక్కడ దగ్గరలోనే తర్వాత తెలిసింది నాకు ఆహ్, గురుద్వారా ఉన్నాదండి. గురుద్వారాలో రూమ్‌లు అలాగే పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి. మీరు చూసారు కదా! ఇక్కడేంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాకపోతే రూమ్స్ అయితే లేవు. ఎందుకంటే సిక్‌లు ఆల్రెడీ ముందుగానే బుక్ చేసేసుకున్నారు. ఓన్లీ హాల్స్ అయితే ఒకటే ఉన్నది. లేడీస్ సెపరేట్‌గా, జెంట్స్ సెపరేట్‌గా అయితే హాల్లున్నాయి. ఇక్కడ హాల్‌లో పడుకోవడానికి సాపలు, బొంతలైతే ఇస్తున్నారు. కాకపోతే
చాలా గోల గోలగా ఉంది. వాష్‌రూమ్ ఫెసిలిటీ గట్టా అన్నీ బావున్నాయి గానీ, ఉండడానికైతే ఇష్టపడలేదు. ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ లోపల ప్రెస్ రిపోర్టర్స్ కొంతమంది మాట్లాడారు. అలాగే అక్కడున్న ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. రోడ్డు తీయలేదా అని అడిగితే, కొంచెం మాట మాట కలవడంతో వాళ్ళు కూడా మాకైతే వాళ్ళ ఆఫీస్ రూమ్ అయితే అప్పటికప్పుడు క్లీన్ చేసి పడుకోవడానికిచ్చారు. మేము 2 డేస్ కూడా ఇంక ఇక్కడ ఆఫీస్ రూమ్‌లోనే అయితే ఉండిపోయాము. నిజంగా వాళ్ళు ప్రతి నిమిషం వచ్చి భోజనం చేస్తారా? అది చేస్తారా? మేము వండి తెస్తాము అని అడుగుతున్నారు. మేమైతే గనుక వద్దన్నాం. ఎందుకంటే షెల్టర్ ఇవ్వడమే చాలా గొప్ప విషయం. అలాంటిది మళ్ళీ వాళ్ళని శ్రమ పెట్టడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఇక్కడ భోజనం కాస్ట్ కూడా ఏమీ పెరగలేదు. సేమ్ కాస్ట్ చాలా తక్కువ ప్రైజెస్. భోజనం వచ్చి రూ. 60 2 రకాల కూరలు, పచ్చడి ఇస్తున్నారు. క్వాలిటీ కూడా బావుంది. ఇంక అలాంటప్పుడు మనం శ్రమ పెట్టకూడదు అనిపించింది. ఇక్కడ 12వ తారీఖున ఎలక్షన్స్ అయితే సారీ 11వ తారీఖున ఎలక్షన్స్ అయ్యాయి. మేము ఇక్కడ 3 రోజులు జోషిమఠ్‌లోనే నిద్ర చేసాం. జోషిమఠ్ నుంచి హోలీ కేవ్స్ చాలా ఫేమస్ అంట. అయితే మేమైతే ఎళ్ళలేదు. ఎందుకంటే దానికి కూడా షేరింగ్ ఉండాలి కంపల్సరీ. షేరింగ్ లేకపోతే వెహికల్ అయితే మనం ఓన్‌గా కట్టించుకోవాలంట. రూ. 8000 తీసుకుంటాడు వెహికలు. మేము 4 మెంబర్స్‌కి 8000 అంటే చాలా ఎక్కువ కదా! అందులోని వీళ్ళు ఆ ప్లేసెస్ కూడా తిరగలేమన్నారు. అందుకని మేము 3 డేసు జోషిమఠ్‌లో ఉండి, ఫోర్త్ డే ఎర్లీ మార్నింగ్ అయితే ఎక్కడైతే కూలిపోయిందో మొత్తం కొండ అంతా అక్కడికైతే వెళ్ళాం. ఎందుకంటే మా వోళ్ళు మేము ఇంకా అందరూ నడిచి వెళ్ళిపోతున్నారు కదా! మేము కూడా అలాగే వెళ్ళిపోతాం అన్నారు. తీరా ఇక్కడికొచ్చి చూస్తే కొంచెం వరకునే మెట్లున్నాయండి. ఇక్కడ లోకల్‌లో ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌లని అలాగే మిలిటరీ వాళ్ళని అడిగితే ఈ కొంచెం దారే మాత్రమే మెట్లు. ఆ తర్వాతంతా ఈ చెట్ల లోపల నుంచి, కొండల లోపల నుంచి వెళ్ళాలి. పొరపాటున జారితే చూస్తున్నారు కదా! ఆ చెట్లలోంచి అలా కిందకి దిగిపోతామంట. అందుకని నేనైతే వెళ్ళలేదు. మా వోళ్ళనైతే వెళ్ళిపోండి అన్నాను. మా వోళ్ళు కూడా ఇంక లాస్ట్‌కి ధైర్యం అయితే చేయలేదు. నాతో పాటు ఉండిపోయారు. ఎప్పుడు తీస్తే అప్పుడు ఎళ్దాము అని చెప్పి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌లో అయితే గనక ఇంకొక 2 అవర్స్ పడతదని చెప్పి మార్నింగు 6 నుంచి మేము 11 అయ్యే వరకు ఇక్కడే ఉండిపోయాం. బాంబ్ పెట్టి కొండనైతే పేల్చి మధ్యలోంచి దారైతే చేసి పంపిస్తాము అని చెప్పాము. ఎందుకంటే నడిచి ఎళ్ళే వాళ్ళని ముందుగా పంపిస్తామన్నారు. ఇక్కడ వాష్‌రూమ్ ఫెసిలిటీ కానీ, కనీసం తాగడానికి నీళ్ళు గానీ, ఏమీ లేవు. కనీసం ఎన్‌డీఆర్‌ఎఫోళ్ళు టీ అండ్ టిఫిను పెట్టారు గానీ అందరికిని. అతి తక్కువ మందికి మాత్రమే అది అందింది. 11:30 అవుతులోకైతే మొత్తానికి బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత రోడ్డయితే ఓపెన్ చేశారు. చూస్తున్నారు కదా! ప్రతి ఒక్కళ్ళు పరుగు పరుగున ఎందుకంటే మళ్ళీ ఏ సెకండ్ వితిన్ సెకండ్‌లో మళ్ళీ కొండ చర్యలు పడిపోయినా రోడ్డయితే ఆపేస్తాడు. అందుకని ప్రతి ఒక్కళ్ళు దాటియాలి రోడ్ అని చెప్పి పరుగు పరుగునైతే వెళ్తున్నాము. చాలామందేంటంటే జైకారా పెట్టుకుంటూ అరుస్తూ వెళ్తున్నారు. అంటే దేవుడు భగవంతుడి పేరు తలుచుకుంటూ. అయితే ఎదురున్నారు కదా పోలీసు వాళ్ళు, ఎన్‌డీఆర్‌ఎఫ్ వాళ్ళు. ఇక్కడ దయచేసి అరొద్దు. ఎందుకంటే పొరపాటున చిన్న శబ్దమైనా కొండ చర్యలు పడతాయి. ప్రతి ఒక్కళ్ళు పైన చూసుకున్నాడండి అని చెప్తున్నారు. ఎందుకంటే గత 2 రోజుల్లోని ఇద్దరు చనిపోయారు. ఒకళ్ళ కాలు ఇరిగిపోయింది. ఒకళ్ళు చనిపోయారు. ఈ రోడ్డు క్లియర్ చేసేటప్పుడు చూస్తున్నారు కదా! ఎంత బురద బురదగుంది. బాంబంతా పేల్చి ఆహ్, కొండను పేల్చి మధ్యలోంచి అయితే రూట్ చేశారు చూడండి. ఈ కొండరాళ్ళు కిందకి కూడా తొయ్యలేరు. ఎందుకంటే కింద గ్రామాలున్నాయి కాబట్టి చిన్న చిన్న మిషనరీస్‌తో చూస్తున్నారు కదా! హుక్ లెర్నర్స్‌తో కూడా చేయాలన్నా కూడా వీళ్ళు చాలా భయపడుతున్నారు. ఈ కొండ పైనుంచి నార్మల్‌గా అటువైపు నుంచి దిగాలంటే 3 కిలోమీటర్లు ఎక్కి 3 కిలోమీటర్లయితే దిగాలి. అయితే మేమైతే ధైర్యం చేయలేదు కదా! మాకు భగవంతుడి దయ వల్ల రూట్ అయితే ఓపెన్ అయిపోయింది. 12 తారీఖు అంటే మేము 9 తారీఖు నుంచి 12 తారీఖు వరకు కూడా 11 తారీఖు వరకు కూడా జోషిమఠ్‌లోనే ఉండిపోయాము. 12 తారీఖు ఎర్లీ మార్నింగు మేమిక్కడికొచ్చాక మధ్యాహ్నం 11:30కి అయితే మాకు ఇలా రూట్ అయితే ఓపెన్ అయింది. ప్రెస్ రిపోర్టర్ అండి ఈయన. ఈయన చెప్తున్నారు, "వచ్చేసారా మీరు?" అని అడుగుతున్నాడు. అవును అని చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! జనం వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇటు నుంచి అటువైపు వెళ్ళేవాళ్ళు. మళ్ళీ అటు నుంచి వీళ్ళు ఇటువైపుకి ఎప్పుడొస్తారో కూడా చెప్పలేము. చూస్తున్నారు కదా! ఇంగోండి. ఎన్‌డీఆర్‌ఎఫోళ్ళు చెప్పారు. మా వోళ్ళు కూడా నిజంగా కొండ ఎక్కేస్తాం మేము సూట్‌కేస్‌లు పట్టుకొని, బ్యాగులు పట్టుకొని అంటే ఇంక ఇలా ఉంటది పరిస్థితి. పైనుంచి తాడు కట్టారు. తాడు సాయంతో పట్టుకొని వీళ్ళెలా దిగుతున్నారో చూడండి. ఏమాత్రం జారని ఇంకంతే. ఆ కొండ చూస్తున్నారు కదా! పైనుంచి ఎక్కడ కూడా మెట్లు గాని ఏమి లేదు. జెంట్స్ దిగడానికే చాలా అంటే చాలా భయపడుతూ, ఆగుతూ దిగుతున్నారు. చాలామందైతే పడిపోయి దెబ్బలు తగిలి వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. కానీ నిజంగా ఒక నిమిషం ఆగి
రావడం వల్ల నిజంగా చాలా మంచిదయింది. నిజంగా ఇవాళ రోడ్ తీయకపోయినా కూడా నెక్స్ట్ డే కూడా ఉండిపోయే పరిస్థితి అవును మాది. నేనైతే ధైర్యం అయితే చేయలేను. ఎందుకంటే ప్రతీదీ నేను అడిగి తెలుసుకున్న తర్వాతే నేనైతే ప్రయాణం చేస్తాను. ఒకరోజు లేట్ అయినా సరే. వీళ్ళని ఎలాగైతే వదిలేసి ఎళ్ళిపోయారో నిజంగా వాళ్ళ కోసం కూడా మేము కేదార్‌నాథ్‌లో చూడకుండా మేము బయలుదేరిపోయి ఉంటే వీళ్ళకి యమునోత్రి, గంగోత్రి అన్ని దర్శనాలు కూడా అయిపోను. కేవలం వాళ్ళ కోసం చూడడం వల్ల ఇవాళ ఇలా చిక్కుకుపోయాం. సరే ఏదైనా భగవంతుడి నిర్ణయం అనుకున్నాం మేము. మేమైతే రాత్రికి రిషికేశ్ అయితే చేరుకున్నాము. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము హరిద్వార్‌కి. హరిద్వార్‌కి పర్ పర్సన్ రూ. 100 తీసుకున్నాడు. ఇక్కడ రూమ్ తీసుకొని రేపు మార్నింగ్ ఇక్కడ హరిద్వార్ లోకల్ టెంపుల్స్ అన్నీ చూసుకొని, హారతి చూసుకున్నాక స్టార్ట్ అవుతాము న్యూ ఢిల్లీ. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందుకి చాలా మంచి వీడియోస్ ఉంటాయి కాబట్టి. థాంక్ యూ ఫర్ వాచింగ్.